నటి సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇంకా చాలా విషయాలు ఆమె జీవితంలో మిగిలే ఉంటాయి. సౌందర్య చనిపోయి ఇంతకాలం అవుతున్నా ఆమెను ఎవ్వరూ మర్చిపోలేదు. ఆమె సినిమా రంగంలో కొనసాగింది కేవలం దశాబ్ద కాలం మాత్రమే. కానీ ఈమె నటించిన విధానం ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలుగా గుర్తుండిపోయింది. అయితే సౌందర్య గారు 100 ఏళ్లు గుర్తుండిపోయేలా నటిగా సౌందర్య గారు అందరి గుండెల్లో నిలిచిపోయారు. కానీ దురదృష్టవశాత్తు సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల చిన్న వయసులోనే సౌందర్య ప్రాణాలు వదిలారు. అయితే సౌందర్య తండ్రి కేఏఎస్ సత్యనారాయణకి తన కుమార్తె అంటే ఎంతో ఇష్టమట. సౌందర్య మరణం గురించి ఆమె తండ్రికి ముందే తెలుసట అని ఒక ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టుబాబు తెలిపారు. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఆమె తండ్రితో పరిచయం ఉందట. సౌందర్య తండ్రికి జ్యోతిష్యం పైన చాలా నమ్మకం ఎక్కువట. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆమె జాతకాన్ని సత్యనారాయణ జ్యోతిష్యుల వద్ద చూపించారట. మీ కుమార్తె సినిమా రంగంలోకి వెళితే తిరుగులేని హీరోయిన్ అవుతుందని, జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు వస్తుందని చెప్పాడట. అయితే ఆమె ఇండస్ట్రీలో 10 ఏళ్లు మాత్రమే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెప్పారట. 10 ఏళ్ల తర్వాత సౌందర్యకి పెద్ద గండం ఉన్నట్లు కూడా చెప్పారట. ఈ విషయాలన్నీ సత్యనారాయణ నిర్మాత చిట్టుబాబుతో షేర్ చేసుకున్నాడట. కానీ ఆమెకు గండం ఉన్న విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పారట. 10 ఏళ్ల తర్వాత సౌందర్య ఇండస్ట్రీకి దూరం అయిపోతుందని అన్నారట. అప్పటికి సౌందర్యకి పెళ్ళైపోయింది కాబట్టి అలా చెప్పారేమో అనుకున్నా. కానీ ఆమె మరణించిన తర్వాత ఆయన చెప్పిన మాటల్లో అర్థం తెలిసిందని చిట్టుబాబు అన్నారట. సౌందర్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ఒకసారి కలిసా. అమ్మా, మీ నాన్న చెప్పినవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయా? జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా అన్ని భాషల్లో స్టార్ హీరోలందరితో నటించావు. ఇక మిగిలింది ఒక్కటే, ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ నీ ఫ్యామిలీతో గడుపుతావని చెప్పారట. దీనికి సౌందర్య రియాక్ట్ అవుతూ, అంత మాట అన్నారేంటి సార్, మా నాన్న చెప్పినవన్నీ జరిగాయి, ఇదొక్కటే తప్పని నిరూపిస్తా అని చెప్పుకొచ్చిందట సౌందర్య. కానీ సౌందర్య మరణించే వరకు సినిమా రంగంలోనే కొనసాగుతా అని చెప్పిందట. పైన తథాస్తు దేవతలు ఆశీర్వదించారో ఏమో, ఆమె నటిగా ఉన్నప్పుడే మరణించింది. 1993లో సౌందర్య నటిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. దాదాపు 100 చిత్రాల్లో నటించింది ఈమె. ఆమె నటించిన ప్రతి చిత్రంలోనూ తన పాత్రలో జీవించిందని చెప్పవచ్చు. మీకు కూడా సౌందర్య ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.